నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన చట్టాన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఇది 2005లో వచ్చింది. గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం. మన దగ్గర దీనికి సంబంధించిన అధికారిక పత్రం ఉంది. కానీ మనం కేవలం సెక్షన్లు, రూల్స్ గురించే కాదు. అసలు ఈ చట్టం ఎందుకు అవసరమైంది, ఇది మహిళల జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురావడానికి ప్రయత్నించిందో అర్థం చేసుకుందాం. అవును, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ చట్టం రాకముందు ఇంట్లో జరిగే చాలా రకాల హింసను దాన్ని చట్టం ఒక నేరంగా గుర్తించేది కాదు, ఒక కుటుంబ విషయంగా చూసేవాళ్లు. సరిగ్గా చెప్పారు, ఒక పర్సనల్ మ్యాటర్ లాగా. అవును, ఈ చట్టం ఆ ఆలోచనను పూర్తిగా మార్చేసింది. ఇది కేవలం శారీరక హింస గురించి మాత్రమే మాట్లాడదు, చాలా విస్తృతమైంది. మనం ఈరోజు అసలు ఈ చట్టం ఒక బాధితురాలి ప్రయాణంలో ఎలా అండగా నిలుస్తుందో దశలవారీగా చూద్దాం. బాగుంది, ఒక ప్రయాణంలా చూడటం. ఆ ఆలోచన బాగుంది. అయితే మరి ఆ ప్రయాణంలో మొదటి అడుగు హింసను గుర్తించటం. చాలామందికి గృహహింస అనగానే ఏముంది, కొట్టడం, తిట్టడం అంతే అనుకుంటారు. కానీ ఈ చట్టం ప్రకారం హింస అనే పదానికి అర్థం అంతకంటే చాలా పెద్దది కదా. ఖచ్చితంగా. ఇక్కడే ఈ చట్టం యొక్క అసలైన విప్లవాత్మకమైన మార్పు మొదలవుతుంది. శారీరక హింసను అంటే దెబ్బలు తగలడం, గాయపరచడం వంటి వాటిని చట్టం ఎప్పటినుంచో గుర్తిస్తోంది. అది మనకు తెలిసిందే. అవును, కానీ ఈ చట్టం అంతకు మించి మరో 3 రకాల హింసలను కూడా చట్టబద్ధంగా గుర్తించింది. అందులో మొదటిది లైంగిక హింస. అంటే మహిళా గౌరవాన్ని కించపరిచే ఏ రకమైన లైంగిక ప్రవర్తనైనా సరే అది హింసే. సరే, ఇది అర్థమైంది. మరి మిగతా రెండు? అవే అసలైన మార్పు అనిపిస్తోంది. నిజం. మూడోది వాచిక మరియు భావోద్వేగ హింస. ఇది చూడటానికి కనిపించని గాయం లాంటిది. నిరంతరం అవమానించడం, ఎగతాళి చేయడం, మాటలతో చిత్రవద పెట్టడం లాంటిదా? సరిగ్గా అదే. పిల్లలు పుట్టలేదనో లేదా మగపిల్లాడు పుట్టలేదనో వేధించడం, భయపెట్టడం, ఇవన్నీ ఒక మనిషి ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. ఈ చట్టం రాకముందు ఇలాంటి మానసిక హింసకు చట్టపరమైన గుర్తింపు దాదాపుగా లేదనే చెప్పాలి. అంటే మాటలతో పెట్టే హింస కూడా నేరమే అని ఈ చట్టం మొదటిసారి స్పష్టంగా చెప్పిందనమాట. అవును. ఇక నాలుగోవది, ఇది చాలా ముఖ్యమైనది, ఆర్థిక హింస. ఇది చాలా సూక్ష్మంగా జరుగుతోంది. చాలామందికి ఇది హింస అని కూడా తెలీదు. అవునా? ఉదాహరణకు, అంటే ఒక మహిళకు చట్టబద్ధంగా రావాల్సిన డబ్బు, ఆస్తి ఇవ్వకపోవడం, ఆమె ఉద్యోగం మాన్పించడం, ఆమె సంపాదన లాక్కోవడం కూడానా? ఖచ్చితంగా. ఆమె సంపాదన లాక్కోవడం, లేదా ఇంట్లో కనీస అవసరాలకు కూడా డబ్బు ఇవ్వకుండా కంట్రోల్ చేయడం, ఇలా ఆర్థికంగా ఒకరిని పూర్తిగా నిస్సహాయులను చేయడం కూడా హింసలో భాగమే అని ఈ చట్టం చెప్పింది. ఇది నిజంగా చాలా పెద్ద మార్పు. నిజమే. సరే, ఈ హింసకు పాల్పడే వారిని చట్టం ప్రతివాది అంటుంది, బాధితురాలని బాధిత వ్యక్తి అంటుంది. అయితే ఇందులో భాగస్వామ్య గృహం అనే మాట పదే పదే వస్తోంది. అదొక కీలకమైన అంశం అనిపిస్తోంది. దాని అర్థమేమిటి? చాలా మంచి పాయింట్ అడిగారు. ఈ భాగస్వామ్య గృహం అనే కాన్సెప్ట్ ఈ చట్టానికి ఆయువు పట్టులాంటిది. సులభంగా చెప్పాలంటే, ఒక మహిళ తన భర్తతో లేదా భాగస్వామితో ఎక్కడైతే నివసించిందో ఆ ఇల్లు ఎవరి పేరు మీద ఉందన్నది సంబంధం లేదా? అస్సలు సంబంధం లేదు. అది అద్దె ఇల్లా, సొంత ఇల్లా, లేదా అత్తమామలదా, ఏదీ ముఖ్యం కాదు. ఆమె ఆ ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలిగా జీవించింది కాబట్టి ఆ ఇంటిపై ఆమెకు హక్కుంటుంది. అంటే గొడవ జరిగిందని చెప్పి ఇది నా ఇల్లు, బయటకు వెళ్ళు అని చెప్పడానికి వీల్లేదన్నమాట. ఇది ఒక రకమైన భద్రతనిస్తోంది కదా. ఖచ్చితంగా. రాత్రికి రాత్రి ఒక మహిళను రోడ్డు మీదకు గెంటెయ్యకుండా చూసే ఒక అతిపెద్ద రక్షణ కవచమిది. ఈ ఒక్క నిబంధన నిజంగా వందలాది మహిళలను నిరాశ్రయులు కాకుండా కాపాడింది. సరే, ఇప్పుడు హింస అంటే ఏంటో చట్టం స్పష్టంగా చెప్పింది. కాని ఆ నిర్వచనం బాధితురాలికి ఉపయోగపడాలంటే ఆమె సహాయం కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఈ చట్టం ఒక సపోర్ట్ సిస్టమ్ను ఎలా నిర్మించింది? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఒక నిర్వచనం కాగితంపై ఉంటే సరిపోదు, దానికి ప్రాణం పోయాలంటే ఒక వ్యవస్థ ఉండాలి. ఈ చట్టం సరిగ్గా అదే చేసింది. ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సింది రక్షణ అధికారులు, ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అంటారు. ప్రతి జిల్లాలో ప్రభుత్వం వీరిని నియమిస్తుంది. వీలైనంత వరకు వీళ్ళు మహిళలే ఉంటారు. ఆగండి, ఇక్కడే నాకొక సందేహం. మనకు పోలీసులు ఉన్నారు గదా, మళ్ళీ ప్రత్యేకంగా ఈ రక్షణ అధికారులు ఎందుకు?
ఇది ఇంకో ప్రభుత్వ ఆఫీసర్ పోస్టు క్రియేట్ చేసినట్లు కాదా? మంచి ప్రశ్న. పోలీసుల పాత్ర శిక్షించడం, నేరాన్ని విచారించడం. వాళ్ల డ్యూటీ అది. కాని ఒక గృహహింస బాధితురాలికి అంతకంటే ముందు కావాల్సింది భరోసా, సహాయం, మార్గనిర్దేశం. రక్షణాధికారి పాత్ర అదే. అంటే ఒక సపోర్ట్ పర్సన్ లాగా. ఎగ్జాక్ట్లీ. ఆమె చెప్పేది విని హింస జరిగిందని ఒక నివేదిక తయారు చేయడం, కోర్టులో అప్లికేషన్ పెట్టడంలో సహాయం చేయడం, అవసరమైతే ఆశ్రయం, ఉచిత న్యాయ సహాయం, వైద్యం అందేలా చూడటం వీరి పని. వాళ్లు బాధితురాలికి, న్యాయ వ్యవస్థకు మధ్య ఒక వారధిలాంటి వాళ్లు. వాళ్లది పోలీసులలాగా భయపెట్టే పాత్ర కాదు, భరోసా ఇచ్చే పాత్ర. అర్థమైంది. అంటే శిక్షించడం కన్నా ముందు బాధితురాలికి రక్షణ కల్పించడం వీరి ప్రాధాన్యత. సరే, వీళ్లు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా ఈ సిస్టంలో? ఉన్నారు. ఈ చట్టం ప్రభుత్వ వ్యవస్థలతో పాటు సమాజంలో పనిచేస్తున్న సంస్థలను కూడా భాగం చేసింది. వాళ్లే సేవా ప్రదాతలు లేదా సర్వీస్ ప్రొవైడర్స్. మహిళల హక్కుల కోసం పనిచేసే రిజిస్టర్డ్ స్వచ్ఛంద సంస్థలు అంటే ఎన్జిఓస్ కూడా బాధితురాలి తరపున ఫిర్యాదు నమోదు చేయవచ్చు, ఆమెకు ఆశ్రయం, కౌన్సిలింగ్ వంటివి అందించవచ్చు. ఓహ్, అంటే ప్రభుత్వేతర సంస్థల సహాయం కూడా అందుబాటులో ఉంటుంది. అవును. దీనివల్ల ఆప్షన్స్ పెరుగుతాయి. వీటితో పాటు ఆశ్రయ గృహాలు, వైద్య సౌకర్యాలు కూడా బాధితురాలికి సహాయం చేయడానికి చట్టబద్ధంగా బాధ్యత వహిస్తాయి. అంటే ఒక నెట్వర్క్ లాగా పనిచేస్తుందన్నమాట. చాలా బావుంది. ఇప్పుడు ఒక బాధితురాలు ఈ వ్యవస్థ సహాయంతో కోర్టును ఆశ్రయించిందనుకుందాం. అప్పుడేం జరుగుతుంది? కోర్టు ఆమెకు ఎలాంటి తక్షణ సహాయం అందించగలదు? ఇక్కడే ఈ చట్టం యొక్క అసలైన శక్తి బయటపడుతుంది. మెజిస్ట్రేట్ బాధితురాలికి రక్షణ కల్పించడానికి చాలా శక్తివంతమైన ఉత్తర్వులు జారీ చేయగలరు. ఇవి కేవలం కేసు తేలే వరకు ఆగాల్సిన అవసరం లేదు, తక్షణమే ఇవ్వచ్చు. వీటిని ఒక టూల్ కిట్ లాగా ఊహించుకోవచ్చు. టూల్ కిట్ ఆసక్తికరంగా ఉంది. అందులో ఏమేముంటాయి? మొదటిది, అత్యంత ముఖ్యమైనది, రక్షణ ఉత్తర్వులు, ప్రొటెక్షన్ ఆర్డర్స్. పేరులోనే ఉంది, ఇది ఒక రక్షణ కవచం లాంటిది. ప్రతివాది ఇకపై ఎలాంటి హింస చెయ్యకూడదని, బాధితురాలిని సంప్రదించకూడదని, ఆమె పనిచేసే చోటుకు గాని, పిల్లలు చదివే స్కూల్కు గాని వెళ్లకూడదని కోర్టు ఆదేశిస్తుంది. ఇది దాదాపుగా ఒక రిస్ట్రైనింగ్ ఆర్డర్ లాంటిది. అవును, సరిగ్గా అలాంటిదే. వారి ఉమ్మడి ఆస్తులను ఆమె అనుమతి లేకుండా అమ్మకుండా కూడా ఆపగలదు. ఇక రెండవది, మనమిందాక మాట్లాడుకున్న నివాస ఉత్తర్వులు, రెసిడెన్స్ ఆర్డర్స్. బాధితురాలిని భాగస్వామ్య గృహం నుండి బయటకు పంపకుండా ఈ ఆర్డర్ ఆపుతుంది. ఒక్క నిమిషం, ఇక్కడే అసలు విషయం ఉంది. ఒకవేళ ఆ ఇల్లు భర్త పేరు మీదున్నా లేదా అతని తల్లిదండ్రుల పేరు మీదున్నా సరే, కోర్టు అతన్ని ఇంట్లోకి రావద్దని చెప్పగలదా? చెప్పగలదు. అదే ఈ చట్టంలో ఉన్న అత్యంత శక్తివంతమైన నిబంధన. బాధితురాలికి మరియు పిల్లలకు ప్రమాదం ఉందని కోర్టు భావిస్తే ప్రతివాదినే ఆ ఇంటి నుండి వెళ్లిపొమ్మనే ఆదేశించవచ్చు. అద్భుతం. ఇది నిజంగా చాలా పెద్ద విషయం. లేదా ఆమెకు అదే స్థాయిలో ఉండేలా మరొక ఇంటిని అద్దెకు ఏర్పాటు చేసి ఆ అద్దె చెల్లించమని ప్రతివాదిని ఆదేశించవచ్చు. ఇది బాధితురాలికి ఇచ్చే భద్రతలో ఒక పెద్ద ముందడుగు. నిజమే. ఆర్థికంగా ఆధారపడిన మహిళలకు ఇది ఒక ధైర్యాన్నిస్తుంది. మరి డబ్బుకు సంబంధించిన ఉపశమనం ఏమైనా ఉందా? తప్పకుండా. అదే మూడో టూల్, ద్రవ్య ఉపశమనం, మానిటరీ రిలీఫ్. హింస వల్ల ఆమెకైన వైద్య ఖర్చులు, ఆమె కోల్పోయిన సంపాదన మరియు ఆమె పిల్లల పోషణకు సరిపడా డబ్బును ప్రతి నెలా చెల్లించాలని కోర్టు ఆదేశించవచ్చు. ఓకే. వీటితో పాటు పిల్లల తాత్కాలిక సంరక్షణను తల్లికి అప్పగిస్తూ సంరక్షణ ఉత్తర్వులు మరియు హింస వల్ల ఆమె అనుభవించిన మానసిక వేదనకు నష్టపరిహారం ఇప్పించే నష్టపరిహార ఉత్తర్వులు కూడా జారీ చేయవచ్చు. ఈ ఆర్డర్స్ అన్నీ పొందడానికి చాలా సమయం పడుతుందేమో. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోవచ్చు కదా? మంచి పాయింట్. అందుకే చట్టం దీనిక్కూడా ఒక పరిష్కారం చూపింది. బాధితురాలికి తక్షణ ప్రమాదముందని కోర్టుకు ప్రాథమికంగా అనిపిస్తే ప్రతివాది వాదన వినకముందే ఏకపక్షంగా తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేయగలదు. దీనిని ఎక్స్ పార్టే ఆర్డర్ అంటారు. ఇది ఒక రకంగా అత్యవసర పరిస్థితుల్లో చేసే ప్రథమ చికిత్స లాంటిది. ఫస్ట్ ఎయిడ్ లాగా. అవును. తక్షణ రక్షణ కల్పించి ఆ తర్వాత పూర్తి విచారణ జరుపుతుంది. సరే, కోర్టు ఇన్ని రకాల ఉత్తర్వులిచ్చింది, అంతా బాగుంది. కానీ ఆ ప్రతివాది కోర్టు ఆర్డర్ను లెక్క చేయకపోతే, ఏం చేసుకుంటావో చేసుకో అని దాన్ని ఉల్లంఘిస్తే పరిస్థితేంటి? చట్టం కాగితంపైనే ఉండిపోతుందా? లేదు, అస్సలు లేదు. ఇక్కడే చట్టం తన పదును చూపిస్తుంది. కోర్టు జారీ చేసిన రక్షణ ఉత్తర్వులను ఉల్లంఘించడం అదొక క్రిమినల్ నేరం.
ఇది చాలా చాలా తీవ్రమైన విషయం. నేరమంటే ఎలాంటి శిక్ష ఉంటుంది? 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, లేదా 20,000 రూపాయల వరకు జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. అంటే సివిల్ కేసు కాస్త క్రిమినల్ కేసుగా మారుతుందన్నమాట. ఓకే. అయితే ఈ నేరాన్ని ఎలా పరిగణిస్తారు? అంటే పోలీసులు ఎలా స్పందిస్తారు? ఇక్కడే ఈ చట్టంలో ఉన్న మరో శక్తివంతమైన నిబంధన దేవరోలికి వస్తుంది. ఈ నేరం కాగ్నిజబుల్ మరియు నాన్ బెయిలబుల్. సులభంగా చెప్పాలంటే పోలీసులు వారెంట్ లేకుండానే ప్రతివాదిని అరెస్టు చేయవచ్చు. వారెంట్ లేకుండానేనా? అవును. అలాగే బెయిల్ పొందడం కూడా అంత సులభం కాదు. ఇది కోర్టు ఉత్తర్వులను తేలికగా తీసుకోకుండా నిరోధిస్తుంది. ఇంకా ముఖ్యంగా కేవలం బాధితురాలి సాక్ష్యం ఆధారంగానే చర్యలు తీసుకోవచ్చని కూడా ఈ చట్టంలో ఉంది కదా? అవును, అది చాలా కీలకం. కేవలం బాధితురాలి సాక్ష్యం ఆధారంగానే కోర్టు ప్రతివాదిని దోషిగా నిర్ధారించవచ్చని చట్టం చెబుతోంది. ఎందుకంటే సాధారణంగా గృహహింస 4 గోడల మధ్య జరుగుతోంది. దానికి వేరే సాక్షులు ఉండరు. అలాంటి పరిస్థితుల్లో బాధితురాలి మాటకు చట్టమిస్తున్న విలువ ఇది. మరి ఈ వ్యవస్థలో ఎవరైనా తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించకపోతే, ఉదాహరణకు ఒక రక్షణ అధికారి బాధితురాలికి సహాయం చేయడంలో కావాలనే నిర్లక్ష్యం చేస్తే? చట్టం దానిక్కూడా జవాబుదారీతనాన్ని నిర్దేశించింది. ఒక రక్షణాధికారి సరైన కారణం లేకుండా తన విధులను నిర్వర్తించకపోతే వారికి కూడా జైలు శిక్ష మరియు జరిమానా విధించే అవకాశముంది. ఇది వ్యవస్థలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయడానికి దోహదపడుతుంది. అద్భుతం. ఈరోజు మనం ఈ చట్టం యొక్క ప్రయాణాన్ని చూశాము. హింసకు విస్తృతమైన అర్థం చెప్పడం దగ్గరనుంచి, బాధితురాలికి అండగా నిలిచే రక్షణాధికారులు, సేవాప్రదాతలు మరియు కోర్టులు ఇవ్వగల శక్తివంతమైన ఉత్తర్వులు, వాటిని ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షల వరకు ఇదొక సమగ్రమైన రక్షణ వ్యవస్థ అనిపిస్తోంది. అవును. ముగించే మున్ను ఒక్క విషయం చెప్పాలి. ఈ చట్టం కింద లభించే ఉపశమనాలు ఇతర చట్టాల కింద తీసుకునే చర్యలకు అదనం మాత్రమే. అంటే ఎడిషనల్ అన్నమాట. అవును. అంటే ఒక మహిళ ఈ చట్టం కింద రక్షణ పొందుతూనే వరకట్న వేధింపుల కోసం ఇండియన్ పీనల్ కోడ్ కింద 498A లాంటి సెక్షన్ల కింద క్రిమినల్ కేసు కూడా పెట్టవచ్చు. ఇది బాధితురాలి చేతికి మరిన్ని ఆయుధాలను అందిస్తోంది. ఒకదాన్ని ఎంచుకుంటే మరొకటి వదులుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇదొక ప్రత్యేకమైన అదనపు రక్షణ కవచం లాంటిదనమాట. ఖచ్చితంగా. ఇక మన శ్రోతలను ఆలోచింపజేసే ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం. ఈ చట్టం కాగితంపై చాలా శక్తివంతంగా, ఎంతో ఆదర్శవంతంగా కనిపిస్తుంది కదా? కానీ వాస్తవ ప్రపంచంలోకొచ్చేసరికి దీని అమలును ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? చట్టానికి, సమాజానికి మధ్య ఉన్న ఈ అంతరాన్ని తగ్గించడానికి ఇంకా ఎలాంటి మార్పులు అవసరం అని మనం ఆలోచించాలి.